ఏలూరు జిల్లా దేవులపల్లి గ్రామంలో బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1983లో నర్సరీ నుండి 5వ తరగతి వరకు ప్రారంభించబడింది. 2006 సంవత్సరంలో నర్సరీ నుండి 7వ తరగతి వరకు బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్గా గుర్తింపు పొంది అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే క్వాలిటీ విద్యను అందిస్తూ పెద్ద పెద్ద స్కూళ్లను మైమర్పిస్తూ ముందుకు వెళుతోంది. బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇదే స్కూల్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లారని తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ డే సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మీడియాతో మాట్లాడారు. నేను బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క కరస్పాండెంట్ గారిని. ఈ స్కూలు 1983 అక్టోబర్ 23వ తేదీన స్థాపించడం జరిగింది. మొట్టమొదటిలో స్కూల్ స్థాయి 1 నుంచి 5 వరకే ఉంది. ఆ తర్వాత 7th వరకు అప్పర్ ప్రైమరీ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మందిని తీర్చిదిద్దినటువంటి స్కూల్గా నేను ఈ విషయాన్ని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అంతేకాకుండా 2006లో ప్రభుత్వ గుర్తింపు పొందిన దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం పూర్తిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత చుట్టుపక్కల 10 గ్రామాల నుండి మాకు ఇక్కడికి రావటం జరుగుతుంది. టౌన్ సెక్షన్ పోల్చుకుంటే ఇక్కడ మేము తీసుకునేటువంటి స్కూల్ ఫీజులు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. అయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతుంది అని ఎంతోమంది పేరెంట్స్ మమ్మల్ని కొనియాడటం కూడా జరిగింది. మా స్కూల్ నుంచి వివిధ స్థాయిల్లో చాలా పెద్ద స్థాయిలో స్థిరపడినటువంటి వాళ్ళల్లో దేవులపల్లి గ్రామానికి చెందినటువంటి బెజవాడ తులసీధర్ అనే ఆయన ఇప్పుడు ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ ఉద్యోగం చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హెడ్ మాస్టర్లు, తర్వాత వ్యవసాయదారుగా కాకుండా వ్యాపార రీత్యా అనేక ప్రభుత్వ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ లక్షలాది రూపాయలు గడించుకుంటూ మన బాపూజీ స్కూల్ని పదే స్మరిస్తూ మాకు లెటర్ రాయటం ఫోన్ల ద్వారా తెలియజేయటం జరిగింది. అది నాకు ఎంతో సంతృప్తిని హాయినిస్తుంది. మేము అనుకున్న స్థాయిలో ఎదగలేకపోవటానికి కారణం ఫీజులు తక్కువ అవటంలని కూడా మేము భావించడం జరుగుతుంది. అయినా తుది వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కంకణం కట్టుకోవటం జరిగింది. మా స్కూల్లో ప్రవేశపెడుతున్నటువంటి అంశాలు ఇప్పుడు యోగా పిల్లలకి రోజు ఒక పీరియడ్ చొప్పున యోగా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత డ్రిల్ ఐటమ్స్, శరీర దాడిద్ర్యం కోసం డ్రిల్ ఐటమ్స్, అంతేకాకుండా డాన్స్ మాస్టర్ని ఏర్పాటు చేస్తూ మేము యాన్యువల్ రూపంలో పిల్లల్లో ఉన్నటువంటి టాలెంటు కూచిపూడి, తర్వాత ఫోక్ డ్యాన్సులు, సినీ సాంగ్స్, మోనో యాక్షన్స్, స్కిట్లు, వాళ్ళు ఏ రంగంలో ఏ విద్యార్థి ముందంజలో ఉన్నాడో అతని ప్రతిభను గుర్తించి మేము వాళ్ళని ఆ రంగంలోకి తీసుకెళ్ళటం వల్ల పిల్లలకి మేము ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళం, తీర్చిదిద్దినటువంటి వాళ్ళం అవుతామని ఇది నా సగాఢ విశ్వాసము. దానికి అనుకూలంగా ఈ స్కూల్లో అందుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల్ని అపాయింట్ చేసుకుని, అయినా వారు మేము ఇచ్చే జీతాలు తక్కువైనప్పటికీ కూడాను అంకిత భావంతో పనిచేయటం కూడా మా బాపూజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ముందుకెళ్ళటానికి ఇది ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఏదో చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ కూడాను పెద్ద స్థాయి స్కూళ్ళను మైమర్పించి ఎడ్యుకేషన్ ఇవ్వటం, వాళ్ళ అన్ని విధాల జనరల్ నాలెడ్జ్ ఒక సబ్జెక్టుగాను, ఇంగ్లీష్ గ్రామరు, తర్వాత మ్యాథమెటిక్స్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ శ్రీనివాస రామానుజన్ పుట్టిన తేదీని మ్యాథమెటిక్స్ దినోత్సవంగా మేము జరుపుకోవటం